నామానికి మహిమ కలుగును గాక. పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1-4 వచనాలు. ఇది కుటుంబ ఆశీర్వాదంనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. సో ఈ వాగ్దానం అందరికీ తెలిసినప్పటికీ ఈ దినాన్ని ఈ వాగ్దానంలో నుంచి మన పిల్లల కొరకు దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనం నేర్చుకుందాం. రైట్. 128వ కీర్తన మొదటి 4 వచనాలు నేను చదువుతున్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆమేన్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సో దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక కుటుంబము ఏ రీతిగా ఉంటుందో ఈ 128వ కీర్తనలో దేవుడి మొదటి 4 వచనాల్లో చెప్పడం జరిగింది. నిజముగా ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఒక తండ్రిగా తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించే స్థితిలో ఉంటాడు. తన భార్యగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ఆ ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యాభర్తలు ఇరువురికి పుట్టిన పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నది దేవుని వాక్యం. సో దీనిలో తండ్రి ఎలా ఉంటారు, తల్లి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ధ్యానం చేయడం లేదు. కానీ పిల్లల గురించి ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థన కొరక దాని గురించి కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేయబోతున్నాం. సో పిల్లల గురించి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుడు ఎందుకు ఒలీవ మొక్కలతో పిల్లల్ని పోల్చారు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో మొట్టమొదటిగా ఒక కుటుంబము ఆశీర్వాదింపబడిన కుటుంబము అంటే భార్య, భర్త, పిల్లలు. ఖచ్చితంగా అది కుటుంబము అంటారు కదా. సింగిల్గా ఉంటే కుటుంబం కాదు, ఒంటరిగా ఉంటే. దేవుడు ఏం చేశారు? ఆదాముని చేశారు, అవ్వనిచ్చారు. వాళ్ళిద్దరికీ ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఫలించడం అంటే పిల్లల్ని కనడం. సో కుటుంబాలుగా జీలం కుటుంబాలుగా ఉన్న ఇక్కడ అందరి జీవితాల్లో దేవుడు ఫలాలను ఇచ్చారు. కొంతమంది పొందుకోకపోయినా, కొంతమందికి ఇంకా వివాహాలు కాకపోయినా, సో కొంతమంది చాలామంది కుటుంబాలుగా ఉన్నాం ఇక్కడ కదా. సో మనకిచ్చిన ఫలాలు అంటే గర్భ ఫలాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, వారిని ఎలా ఆశీర్వదిస్తూ వచ్చారంటే ఒలీవ మొక్కల వలె ఆశీర్వదిస్తూ వస్తున్నారంట. వాళ్ళు ఒలీవ మొక్కల వలె మన భోజన బల్ల చుట్టూ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. సో ఒలీవ మొక్క గురించి కొన్ని మాటలు దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి కొన్ని మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఒలీవ మొక్క దీని గురించి కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, ఆ మొక్క వేసినది మొదలుకొని కరెక్ట్గా 3 years నుంచి 5 years మధ్యలో అది ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ అయిద్దంట. ఒక ఒలీవ మొక్క 3 నుంచి 5 సంవత్సరాలు మధ్యలో అది ఫలించడం మొదలుపెట్టిద్ది. అంటే ఫ్రూట్స్ దానిలో నుంచి ఫలాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఫలాలు ఎన్ని సంవత్సరాలు ఆ మొక్క బ్రతికితే అన్ని సంవత్సరాలు కూడా కాస్తనే ఉంటుంది. నియర్లీ ఒక ఒలీవ మొక్క యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని చూస్తే 300 నుంచి 400 సంవత్సరాలు అది బ్రతికిద్దంట. 300 నుంచి 400 సంవత్సరాలు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి, నేను ఈ ఒలీవ మొక్క గురించి ధ్యానం చేస్తున్నప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం, 4000 సంవత్సరాలు బ్రతికిన ఒలీవ మొక్కలు కూడా ఉన్నాయంట. ప్రైజ్ గాడ్. అంటే నిరంతరము జీవించే మొక్క వలె ఉండాలి అని దేవుడు మన బిడ్డల్ని ఆశీర్వదించుకుంటూ వచ్చారు. ఆమేన్. దానిలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నిరంతరము జీవించేది. దీనికి వాక్యలేఖన భాగంలో ఒక మాట నేను చదువుతున్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు
త్రుంచబడిన వలీవ చెట్టు ఆకు దాని నోట నుండును గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. నోవాహు వాడ నీటి మీద తేలుతూ ఉంది. అప్పటికి 40 days డే అండ్ నైట్ వర్షం కురుస్తూ ఉంది. మొత్తం అన్నీ మునిగిపోయినాయి, అన్నీ చనిపోయినాయి. భూమి మీద ఒక్క జీవం కూడా లేని పరిస్థితి, దేవుడు తుడిచిపెట్టేసిన పరిస్థితి. అయితే ఈయన మొదటి కాకిని వదిలేరు, కాకి వెళ్ళిపోయింది, వెనక్కి తిరిగి రాల. తర్వాత పావురాన్ని వదిలినప్పుడు అసలు ఆ పావురను సాయంత్రకాలం మొత్తం తిరిగి సాయంకాలం వచ్చిందంట. వచ్చినప్పుడు దాని నోటిన ఏముంది? వలీవ చెట్టు ఆకుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, భయంకరమైన తుఫాన్ అంటే వర్షం, అంటే మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి అక్కడ ఉంటే, మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి అక్కడ ఉంటే, శవాలు జీవోత్సవాలుగా పడి ఉన్న పరిస్థితి అక్కడ ఉంటే, వాటి మధ్యలో కూడా ఈ వలీవ మొక్క జీవంతో ఉంది. ఇంకేదైనా ఆకు తేవచ్చు కదా అంటే అన్ని చెట్లు చచ్చిపోయినాయి అన్నమాట. 40 రోజులు వాటర్ అలా నిలిచిపోయి ఉండిపోయింది. తర్వాత సంవత్సరం పాటు అక్కడ మొత్తం అంతా అట్లా కదలలేని పరిస్థితి, అన్నీ చచ్చిపోయినాయి. కానీ ఒక్క వలీవ చెట్టు మాత్రం బ్రతికి ఉంది, పచ్చగా ఉంది. ఆ చెట్టు ఆకుని తీసుకొచ్చిందంట ఎవరు? పావురం. అంటే వలీవ చెట్టు ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీవించి ఉండేది, అది స్ట్రాంగ్ అనమాట. సో దేవుడు మన బిడ్డల్ని ఎలా పోల్చారంటే, వలీవ మొక్కల వలె ఉండాలంటే వాళ్ళు నిరంతరము జీవించే వ్యక్తులుగా ఉండాలి, జీవముతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మొదటి మాట. రెండవది, వలీవ మొక్కలు ఆ ఫ్రూట్స్ చాలా లాభకరంగా ఉంటాయన్నమాట. ఆ ఫ్రూట్స్ మనం బైబిల్లో ఆలోచన చేస్తే వీటిని ఎందుకు యూస్ చేస్తారు బైబిల్లో మనం చూస్తే, దేవుని సన్నిధిలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 27వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలీవల నూనె తేవలను ఇశ్రాయేలీలకు తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఆమేన్. సో ఎలాంటి నూనె కావాలంట? అచ్చమైన వలీవల నూనె. దేనికిది? దేవుని యొక్క సన్నిధిలో నిత్యము దీపము వెలుగుచుండడానికి. అంటే దీపంలో పోయవలసిన నూనె ఏ నూనె యూజ్ చేసేవాళ్ళంటే అచ్చమైన వలీవల నూనె యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ నూనె తప్ప వేరే నూనె వేయకూడదు. సో వలీవల నూనె చాలా శ్రేష్టమైనది. దానితోనే దేవుని దగ్గర దీపం వెలిగించాలి. దీపము ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండాలి. వాళ్ళు దేవుని మందిరంలో ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి, ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆ వలీవల నూనె లేకపోతే ఆ దీపం వెలిగించకూడదు. దీపము దేవుని సన్నిధిలో దీపం వెలిగించడానికి ఈ నూనె చాలా ఇంపార్టెంట్. ఈ వలీవల చెట్ల నుండి వచ్చిన ఫ్రూట్స్లో నుంచి వచ్చిన ఆయిల్ దేవుని సన్నిధిలో వాడబడే వస్తువుగా మనకి కనబడుతూ ఉంది. అదే కాకుండా ఇదే నిర్గమాకాండము 30వ అధ్యాయంలో 30వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతున్నాను చూడండి. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకు పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్ఠితాభిషేక తైలమగును. ప్రతిష్ఠితాభిషేక తైలాన్ని తయారు చేయడానికి యూజ్ చేసే వస్తువులలో ఇంకొక వస్తువు ఏంటి, ఇక్కడ వాడేది ఏంటి అంటే, ఇక్కడ కూడా అచ్చమైన వలీవల నూనె వాడతారు. అచ్చమైన వలీవల నూనె వాడతారు. ఈ నూనె యూజ్ చేసి తయారు చేసిన ప్రతిష్ఠితాభిషేక తైలాన్ని ఈ యాజకులను, అహరోను కుమారులను అభిషేకించడానికి యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ రాజులను అభిషేకించడానికి, నెక్స్ట్ ప్రవక్తలను అభిషేకించడానికి యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే ప్రతిష్ఠితాభిషేక తైలము. దానిలో వాడేది కూడా ఈ యొక్క వలీవల నూనె. సో ఈ వలీవల నూనె, వలీవల పండ్లు దంచి తీసిన ఆ నూనె శ్రేష్టమైనది. అది దేవుని సన్నిధిలో దీపం పెట్టడానికి యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం
దేవుని యొక్క ఆ బిడ్డల్ని అభిషేకించడానికి యూజ్ చేస్తారు. సో దేవుడు ఎంత శ్రేష్టమైన చెట్టుతో మన పిల్లల్ని పోల్చారు అంటే, దేవుని కొరకు వాడబడాలి అంటే ఒక ఒలీవ చెట్లు అవసరమై ఉన్నాయి దేవుని కొరకు వాడబడడానికి. నెక్స్ట్ ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో కూడా ఇదే జకర్యాలో కూడా ఉంటుంది సేమ్ కాంటెక్స్ట్. ప్రకటన గ్రంథంలో డైరెక్ట్ చదువుకుందాం, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నా. 4 మొదటి నుంచి చదువుదాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టుము. ఆలయంనకు వెలుపట ఆవరణంలో కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1265 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిన 2 ఒలీవల చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. సో 2 సాక్షుల గురించి అక్కడ చెప్పబడింది. వీళ్ళు ఎలా ఉన్నారంట? 2 ఒలీవల చెట్లును దీపస్తంభములనై ఉన్నారు దేవుని సన్నిధిలో. ఇదే జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. దీపస్తంభములు, నెక్స్ట్ ఒలీవ చెట్లు. సో ఇప్పుడు పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, ఒలీవ మొక్కలతో ఎందుకు పోల్చారంటే నిరంతరము జీవించే వ్యక్తులుగా ఉండాలి. రెండవది దేవుని సన్నిధిలో వెలిగించబడిన వ్యక్తులుగా ఉండాలి. మూడవది దేవుని కొరకు అభిషేకించబడిన వ్యక్తులుగా ఉండాలి. నాలుగవది దేవుని సన్నిధిలో నిరంతరము సాక్ష్యపు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి. 4 విషయాలు. 1, నిరంతరము జీవించే వ్యక్తులుగా ఉండాలి. రెండవది దేవుని సన్నిధిలో ఉపయోగకరమైన వ్యక్తులుగా, దేవుని కొరకు వెలిగించబడిన వ్యక్తులుగా ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో అభిషేకం పొందిన వ్యక్తులుగా ఉండాలి. నాలుగవది దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. ఇలాంటి బిడ్డలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఒలీవ మొక్కలతో పిల్లల్ని పోల్చడం జరిగింది. ఇంకొక మాట చదువుతాను. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 144వ కీర్తన 12వ వచనం నేను చదువుతా ఉన్నాను. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మన పిల్లలు ఎలా ఉండాలి? ఎదిగిన మొక్కల వలె ఉండాలి. ఆమేన్. సో యవ్వన కాలంన ఎదిగిన మొక్కల వలె ఉండాలి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కుమార్తెలు ఎలా ఉండాలంట? నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె ఉండాలి. ఆమేన్. నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె ఉండాలి. సో మొక్కలతో దేవుడు ఎందుకు పోల్చారంటే, ఈ ఒలీవల మొక్కలు యేసుక్రీస్తు ప్రభు కంటిన్యూస్గా ఒలీవల తోటకి వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తాం కదా. గెత్సెమనే తోటలో కూడా ఒలీవ చెట్లే ఉన్నాయంట. నన్ను ఆశ్చర్యపరిచిన ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఉన్న ఒలీవల చెట్లు స్టిల్ ఇప్పటికీ అలైవ్, ఇప్పటికీ బ్రతికే ఉన్నాయంట చెట్లు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఉన్న ఒలీవల చెట్లు ఇప్పటికీ బ్రతికి సాక్ష్యపు పరిచర్య చేస్తూ ఉన్నాయి. ఇదే గెత్సెమనే తోటలో ప్రభువు ప్రార్థన చేశారు అని ఆ చెట్లు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయంట. సో అంటే మనము మన పిల్లలు, మన పిల్లల పిల్లల తరములు దేవుని సన్నిధిలో నిరంతరము జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఈ ఒలీవ మొక్కలతో దేవుడు పోలుస్తూ వచ్చారు. ఒక కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి అంటే దావీదు భక్తుడు అంటాడు కదా, 52వ కీర్తనలో ఆయన ఒక మంచి మాట, 52వ కీర్తన 8వ వచనంలో అంటారు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. దావీదు భక్తుడు చెప్తున్నారు, నేనైతే మా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లా ఉన్నాను అంటున్నారు.
పచ్చని వలీవ చెట్టు. ఇప్పుడు వలీవ చెట్టు ఎంత గొప్ప ధన్యకరమైన చెట్టుగా ఉంది అంటే, అది నిరంతరం జీవించేదిగా, దేవుని సన్నిధిలో ఆయన కృప మీద ఆధారపడిన వాడు నిరంతరం జీవిస్తారు. వాళ్ళకి ఏ విధమైన భయము ఉండదు. ఇప్పుడు పిల్లల గురించి మనందరికీ భయాలు ఉంటాయి కదా, మన భవిష్యత్తుల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి భయాలు ఉన్నాయా? సో కానీ దేవుని మందిరంలో నాటబడిన వలీవ మొక్కలా ఉన్నాను నేను అంటే, నా బిడ్డలు పచ్చని వలీవ మొక్కల వలె ఉన్నారంటే వారికి భయం ఉండదు. ఎందుకంటే నిరంతరము ఆయన కృపపై మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని జీవింపచేసే దేవుడుగా ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. రెండో మాట, పచ్చని వలీవ మొక్క దేవుని కొరకు వెలిగేదిగా వెలిగించేదిగా ఉంటుంది. వెలిగించేదిగా ఉంటుంది అంటే మన బిడ్డలు ఎప్పుడూ దేవుని సన్నిధిలో వెలుగుగా ఉంటారు. చీకటి ఎంత మాత్రం వారిలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు మనం అది ప్రార్థనలో ఎత్తి పట్టాల్సిన అంశం. నెక్స్ట్, దేవుని కొరకు అభిషేకించబడిన బిడ్డలుగా ఉంటారు. సో ప్రతిష్ట అభిషేక తైలాన్ని తయారు చేయడంలో ఆ వలీవల నూనె ఎట్లా అయితే యూజ్ చేసుకుంటూ వచ్చారో, దేవుని కొరకు అభిషేకించబడిన జనరేషన్స్గా నెక్స్ట్ జనరేషన్స్ని దేవుడు బ్లెస్ చేయడానికి వలీవ మొక్కలతో దేవుడు ఆ బిడ్డలను పోలుస్తూ వచ్చారు. మూడవదిగా అభిషేకించబడిన బిడ్డలు. నాలుగవదిగా సాక్ష్యపు పరిచర్య, దీపస్తంభముల వలె దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సాక్ష్యమిచ్చే బిడ్డలుగా మన బిడ్డలు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన సముఖం ఎదుట. సో ఈ 4 అంశాలు మనము ఎత్తిపట్టినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆ వలీవల తోటలో చేసిన ప్రార్థన, గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఈ దినాన్ని మన బిడ్డల కొరకు ఈ యొక్క పాయింట్స్, నా బిడ్డలు పచ్చని వలీవ మొక్కల వలె దేవుని మందిరంలో ఉండాలి, నేను అలా ఉండాలి, నా బిడ్డలు కూడా అలాగ ఉండాలి, నా భర్త కూడా అలా ఉండాలి, నా కుటుంబం అంతా ఈ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదపు పొందిన కుటుంబంగా ఉండాలి అని మనం ఆశపడి ప్రార్థన చేద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుడు చెప్పిన వాగ్దానము, మనుషులందరిపైన నా ఆత్మను కృమ్మరిస్తాను. అందరూ అంటే దానిలో మనమున్నాం, మన భర్తలు ఉన్నారు, మన పిల్లలు కూడా ఉన్నారు. ఆమేన్. సో ప్రత్యేకంగా ఈరోజు పిల్లల కోసం కాబట్టి ఇక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే, మీ కుమారులను మీ కుమార్తెలు. దేవుడు ఎంత చక్కగా రాయిపించారంటే, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరిని ఈక్వల్గా దేవుడు ఏం చేస్తా అన్నారు, దర్శించి ఆయన ఆత్మచేత ప్రోక్షించి వారికి ప్రవచించే వరాన్ని ఇస్తానన్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. మీ యవ్వనులు దర్శనాలు కలుగును, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృమ్మరింపు కలిగిన వారి జీవితాల్లో ఖచ్చితంగా ఒక ఫలం అనేది మనం చూస్తాం. ఆమేన్. దేవుని ఆత్మ ప్రోక్షించబడిన బిడ్డల జీవితాల్లో ఖచ్చితంగా ఒక ఫలాన్ని మనం చూస్తాం. అంటే అది దర్శనం అవ్వచ్చు, కల అవ్వచ్చు, ప్రవచనం అవ్వచ్చు, సంథింగ్ ఒక ఫ్రూట్, అంటే ఒక యాక్షన్ అనేది ఖచ్చితంగా వారి జీవితాల్లో ఒక సాక్ష్యం అనేది మనం వింటాం ఖచ్చితంగా. అంటే దేవుడు ఆత్మ ద్వారా దర్శించబడినప్పుడు ఆత్మ వారికి ఏం కలుగజేస్తుందంట, కృపావరాలను ఇస్తుందంట. ఆ కృపావరాల్లో ఏదో ఒక వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎవరిని నిష్ప్రయోజనంగా దేవుడు చేయలేదు. ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది ఫ్రూట్ బయటికి అంటే, ఆత్మ చేత దర్శించబడినప్పుడు వస్తుంది. సో దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 9వ వచనం. 19వ అధ్యాయము 9వ వచనం. సో
21వ అధ్యాయము 9వ వచనం. 21:9. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. సో ఇక్కడ మనము 4 కుమార్తెల్ని చూస్తున్నాం. ఎవరా కుమార్తెలు అంటే ఫిలిప్పు యొక్క కుమార్తెలు. ఈ ఫిలిప్పు యొక్క కుమార్తెలు 4 వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే 4 కుమార్తెలు కూడా ప్రవచించే వాళ్ళేనంట. వారు చెప్పిన ఆ ప్రవచనం కూడా ఖచ్చితంగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ దినాల్లో పౌల్ గారు పరిచయం చేసే దినాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పారు, స్త్రీలు మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళందరికీ ధీటైన సమాధానం ఏంటంటే ఫిలిప్పు కుమార్తెలు 4 వాళ్ళు ప్రవచనం ఎవరికి చెప్పారంటే పౌల్ గారికి చెప్పారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. అంటే మన పిల్లలు, మన కుమార్తెలు ప్రవచించే వ్యక్తులుగా ఉంటారు. జరగబోయే అంశాలను దేవుడు వారికి రివీల్ చేస్తారు. వాళ్ళు ప్రవచనాలు చెప్పే ఆ వరాన్ని కూడా దేవుడు ఇస్తారు అని ఒక ఎగ్జాంపుల్గా మనం దీన్ని తీసుకోవచ్చు. రైట్. ఇంకా మన యవ్వనులు దర్శనాలు కలుగుతాయి అన్నప్పుడు ఈ మాట గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేయించిన మాట, మనందరికీ సుపరిచితమైన మాట, యోసేపు ఏ దశలో ఆయన దర్శనాలు పొందుకున్నాడంటే అతను ఇంకా బాలుడిగానే ఉన్నాడు. అంటే యవ్వన దశలోనికి వెళ్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు మన పిల్లల స్టేజ్ ఐ థింక్ ఆ స్టేజ్లో ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశారంట, ఆయనకి 2 కళలు ఇచ్చారంట. 2 కళలు కూడా ఎప్పుడు నెరవేర్చబడ్డాయంటే ఆ తర్వాత 14-15 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డాయి. అంటే భవిష్యత్తు, ఆ బిడ్డ భవిష్యత్తును ఆ బిడ్డకే చూపించారు దేవుడు. ఏ రూపంలో? కళల రూపంలో. ఆమేన్. సో యోసేపు ఎలా కనబడతారంటే మనకి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా కనబడతారు. దేవుని ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి దేవుని యొక్క కళలు ఆయన జీవితంలో క్రియారూపకంగా మనకి కనిపిస్తాయి. ఆయన భవిష్యత్తు గురించి ఆయనకే దేవుడు కళ్ళు ఇచ్చి దాన్ని నెరవేర్చి ఒక గొప్ప వ్యక్తిగా, దేవుని ఆత్మ కలిగిన బిడ్డగా దేవుడు మనకి యోసేపును ఒక మాదిరికరంగా చూపించారు. అలాగే తర్వాత దర్శనాలు వచ్చినప్పుడు ఆ దర్శనాల యొక్క భావాన్ని కూడా చెప్పే భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. ఏ దశలో ఇచ్చారు? యవ్వన దశలో ఇచ్చారు. అప్పటికి ఆయన యవ్వనస్తుడు. ఆమేన్. తర్వాత మనం అంతకుముందు చూస్తే యాకోబు గారికి కూడా ఒక దర్శనం వస్తుంది. బేతేల్లో ఆయనకి ఏమొస్తుంది? దర్శనం వస్తుంది. ఆయన శుభ్రంగా తలగడగా రాయి చేసుకుని పడుకుని ఉన్నారంట, నిద్రపోతూ ఉన్నారు. దేవుడు దర్శనంలో కనిపించారు ఆయనకి. కనిపించి ఆయన దర్శించినప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిగా ఆయన కన్నులారా చూసిన వ్యక్తి యాకోబు. అంటే అబ్రహాం గారికి ఆ ప్రత్యక్షత ఉంది, కానీ దర్శనంలో అబ్రహాం గారికి దేవుడు కనిపించేవాళ్ళు. యవ్వన దశలో ఏమీ లేని స్థితిలో పారిపోతున్న వ్యక్తికి, యాకోబుకి దేవుడు దర్శనమిచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించారంట. ఆమేన్. నెక్స్ట్ మనం అలాగే చూస్తే ముందుకొస్తే ఇర్మియాతో దేవుడు మాట్లాడతారు. 1వ అధ్యాయం 4-7 వచనాల్లో దేవుడు దర్శించి అంటారు కదా, నేను చెప్పే దగ్గరికి నువ్వు వెళ్ళి నా మాటలు నువ్వు విడుదల చేయాలి, నేను నిన్ను బలంగా వాడుకుంటానంటే ఆయన చెప్పిన మాట, నేను బాలుడను అంటే నేను ఇంకా చిన్న పిల్లవాడిని ప్రభువా, నాకు భయం వేస్తుందంటే నువ్వు భయపడకు అని చెప్పారు దేవుడు. మనం అనుకుంటాం కదా, నా పిల్లలు ఇంకా చాలా చిన్నవాళ్ళు, కొంచెం ఎదిగిన తర్వాత దేవుడు దర్శిస్తారులే, కొంచెం ఎదిగిన తర్వాత దేవుని తెలుసుకుంటారులే, ఇంకా వాళ్ళకి ఏం అర్థం అయ్యే స్టేజ్ కాదు అని. ఇర్మియాని చిన్న వయసులోనే దేవుడు దర్శించారు. సమూయేలుని చిన్న వయసులోనే దేవుడు దర్శించారు. ఆ వలీవల మొక్కలు 3 to 5 yearsలోనే ఫలం స్టార్ట్ అయిపోద్దంట. అంటే 3 to 5 yearsలోనే దేవుడు దర్శనాలు చూసే ఆ భాగ్యాన్ని పిల్లలకి ఇస్తారనమాట. నాకు అర్థమైంది ఆ వాక్యం చదువుతా ఉన్నప్పుడు. 3 to 5 years మధ్యలో నుంచే వాళ్ళకి దేవుని దర్శనాలు వచ్చే భాగ్యం స్టార్ట్ అవుద్ది. మన పిల్లలు సరిగ్గా దేవుడికి కనెక్ట్ అయితే దేవుడు ఆ స్టేజ్ నుంచే దేవుడు వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళని దర్శిస్తారు, వాళ్ళకి కళలు ఇస్తారు, వాళ్ళకి దర్శనాలు ఇస్తారు. సో మన బిడ్డలకు సరైన ఆ కనెక్షన్ లేక ఇప్పుడు వాళ్ళలో మనం ఆ ఫ్రూట్స్ చూడలేకపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నారు, అంచె దినములందు మనుషులందరిపైన నా ఆత్మని కృమ్మరిస్తాను, ఖచ్చితంగా మీ పిల్లలు ప్రవచిస్తారు, అలాగే కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఆమేన్. యెషయా గ్రంథము ఒక మాట చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము
3వ వచనం, 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడేం చెప్తున్నారు? నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. ఈ వాగ్దానము మన పిల్లల గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవా, నువ్వు కృమ్మరిస్తానన్నావు. ఎలా ఇస్తానో చిలకరిస్తావనలేదు, జస్ట్ ఏదో వేస్తానని అనలా. కృమ్మరిస్తానంటే కంప్లీట్గా దేవుని ఆత్మతో మునిగి తేలే పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొస్తానంటున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం విశ్వాసంతో నమ్మి దాన్ని క్లెయిమ్ చేద్దాం. ఆ బిడ్డల పక్షంగా ఈ వాగ్దానం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడే చెప్తున్నారు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని. సో దేవుడు సెలవిచ్చిన మాట కనుక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు. నీకు పుట్టిన ప్రతి బిడ్డ ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు ఆ బిడ్డల పక్షంగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా చూస్తాం. ఆయన 12 సంవత్సరాలప్పుడు ఎక్కడున్నారంట? మందిరంలో చుట్టూ ఉన్న ఆ యొక్క శాస్త్రులతో, పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభు వాక్యలేఖన భాగాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ టైంలోనే దేవునికి అంత జ్ఞానం. సో 33 సంవత్సరాలు అంటే యవ్వన దశలో యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత యోర్దాను నదికి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో ఆయన మీదకి దిగి వచ్చారు. ఆయన ఆత్మ కృమ్మరింపబడింది. తర్వాత ఆయన బలమైన పరిచర్య దేవుని కొరకు చేసినట్లుగా మనం చూస్తాం. యవ్వన దశలో దర్శించబడి ఆత్మ కృమ్మరింపులోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో మనం అందరం ఏం చేయాలి? యవ్వన దశలో మన బిడ్డలో దర్శించబడాలని ప్రార్థన చేయాలి. యోసేపు అంటే యేసుక్రీస్తు ప్రభుకి తండ్రిగా ఉన్న వ్యక్తి ఈ లోకంలో. యోసేపు ఆయన ఏ స్టేజ్లో ఉన్నారు? యోసేపు మరియలు ఇద్దరూ కూడా యవ్వన దశలోనే ఉన్నారు. అప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, అంతే, ఇంకా పెళ్ళి కూడా అవ్వలే వాళ్ళకి. చిన్న వయసు, నియర్లీ ఒక 16 ఇయర్స్, 16 సంవత్సరాలు మరియమ్మకి. సో ఆ స్థితిలో గాబ్రియేలు దూత వచ్చి ఆమెని దర్శించిందంట. ఆమేన్. నీవు పరిశుద్ధాత్మ చేత గర్భవతి అవుతావని దర్శనంలో దేవదూత ఆమెను దర్శించినట్లుగా మనం చూస్తాం. యోసేపు రహస్యంగా మరియను వదిలేద్దాం అనుకుంటే ఆ యవ్వన దశలో దేవుని దూత యోసేపుని దర్శించి ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరూ యవ్వన దశలో దర్శించబడిన వాళ్ళే. వాళ్ళందరి ఏజ్ గ్రూప్ చూస్తే యవ్వన దశలో దర్శించబడిన వాళ్ళు. అంటే మనకన్నా చిన్నవాళ్ళే అనుకోవాలి. నాకన్నా చిన్న వయసే అందరిది. ఇప్పుడు వాళ్ళనే దేవుడు దర్శిస్తే మన పిల్లల్ని ఎందుకు దర్శించరు దేవుడు? ఆమేన్. ప్రైజ్ గాడ్. నేను ఒక్కొక్కటి అలా ఆలోచన చేసుకుంటూ వస్తే కొర్నేలుని దేవుడు దర్శించారు. కొర్నేలు ఇంటికి వెళ్ళమని పేతుర్ని దేవుడు దర్శించారు. దర్శనంలో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళతో. పౌలు గారిని దేవుడు దర్శించారు. పౌలు గారి పరిచర్య విషయంలో దేవుడు దర్శనాలు ఇచ్చి నడిపించారు. అంటే ఎక్కడ చూసినా దర్శనం 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 దర్శనం. నెక్స్ట్ ఏం చేయాలో సమస్తం దేవుడు దర్శనంలో రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ చూసిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తులే. ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ అభిషేకం నీ బిడ్డల మీద ఉందా? నువ్వు నో డౌట్ దేవుని కొరకు వాళ్ళు బలంగా వాడబడే వ్యక్తులు అవుతారు. భవిష్యత్తులో వారి గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే వాళ్ళ ఆత్మ చేత దర్శించబడాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు వాగ్దానం ఇచ్చారు కనుక ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఇంకొక మాట చదువుతాను, టైం అవుతుంది. సో ఒక్కొక్కటి మనం ప్రార్థనలో ఎత్తిపడదాం ఈ అంశాలన్నీ. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ మాట చదువుకున్నాక మనం ప్రేయర్లోకి వెళ్దాం. 19వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి.
ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారంట. ఆమేన్. సో చేతులుంచి ఆశీర్వదించారంట. ఈరోజు చాలామంది తల్లులు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారంట. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చారు? ప్రభు వాళ్ళ మీద చేతులు ఉంచితే వారు ఆశీర్వాదం పొందుకుంటారని ఆ తల్లులకి జ్ఞానం ఉందన్నమాట. ఈరోజు మనకి జ్ఞానం లేక మన పిల్లల్ని దేవుని దగ్గర తీసుకురాలేకపోతున్నాం. ప్రార్థనలో అట్లీస్ట్ ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గరికి మీ పిల్లల్ని తీసుకొస్తే దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నారంటే చేతులుంచి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఒక్కసారి ఆయన చేయి తాకితే పాడి మీద ఉన్న శవం లెగుస్తుంది. ఒక్కసారి ఆయన చేయి తాకితే కుష్ఠరోగి స్వస్థత పొందుకుంటాడు. ఒక్కసారి ఆయన చేయి తాకితే గ్రుడ్డివాడు స్వస్థత పొందుకుంటాడు. అంటే మన చిన్న బిడ్డలో ఏ అవిధేయతలున్నా స్వస్థపరచుటకు శక్తివంతుడు, సమర్థుడు. సో ఆయన చెయ్యి తాకడానికి రెడీగా ఉంది. కానీ పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? తల్లులదనమాట. ఆమేన్. మన బిడ్డల్ని దేవుని దగ్గర తీసుకొస్తే కూర్చుండబెడితే దేవుడు వారిని దర్శించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి చిన్న పిల్లలదే ఈ పరలోక రాజ్యం అని దేవుడు చెప్తా ఉన్నారు. మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారని గుర్తెరిగిన వారంగా వారి మీద ఆయన ఆత్మ కృమ్మరించడానికి ఇష్టపడుతున్నారని గుర్తెరిగిన వారంగా వాళ్ళు దర్శనాలు చూడాలి, కళలు చూడాలి, ప్రవచించాలి, వారి దేవుని కృపా వరాలతో నింపబడాలి, ఆత్మఫలాలు ఫలించాలి అని మనం ఇప్పుడు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 37వ కీర్తన. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనాన్ని నేను చదువుతున్నా. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళై అప్పిచ్చుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. సో నిజంగా దేవుని సన్నిధిలో దావీదు ఆయన చిన్ననాటి నుంచి బాలుడుగా ఉన్నప్పటి నుంచి దేవుని సేవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్కి వచ్చాడంట? వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఆ చివరి దశలో ఆయన రాస్తున్న మాట, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అంటే తన జీవిత అంతం వరకు ఆయన చూసి రాసిన మాట, అనుభవపూర్వకంగా రాసిన మాట ఏంటంటే, ఆ నీతిమంతులు విడవబడుట గాని, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతురాలుగా తీర్చబడితే నువ్వు విడవబడ్డం కానీ నీ సంతానము భిక్షమెత్తడం కానీ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అసలు అది నేను చూచి ఉండలేదు. సో ఈరోజు అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి కదా? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. వాడు మంచిగా చదివేవాడైనా సక్సెస్ అవుతాడో లేదో చెప్పలేం. ఎందుకంటే ఈరోజు అవకాశం దొరక్క చాలా నాలెడ్జ్డ్ పిల్లలు అలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకవేళ వాడికి నాలెడ్జ్ లేకపోయినా వాడు సక్సెస్ అవుతాడో లేదో చెప్పలేం. సో ఈరోజు ఆ సందిగ్ధ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు నిజంగా నీతిమంతురాలు అయితే, నీతిమంతులు అంటే మనం ఏదో మంచి క్రియలు చేసి గొప్ప కార్యాలు చేసి నీతిమంతులు అవడం కాదు. యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీతిమంతురాలు అయితే నీ సంతానం, నీ పిల్లలు, నీ కడుపున పుట్టిన పిల్లలు భిక్షమెత్తడం అనేది, అంటే ఇంకొకరి దగ్గర చేయి చాచే పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితిలో రాదు, రానివ్వరు దేవుడు. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం మనం రిసీవ్ చేసుకుందాం. అందరూ ఆమేన్ చెప్పండి. సో ఎందుకంటే నేను నీతిమంతురాల్ని, నేను ప్రభు యందు విశ్వాసం ఉంచాను. నా పిల్లలు చేయి చాచే పరిస్థితి ఎప్పుడు దేవుడు రానివ్వరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంట? దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చుదురు. నీతిమంతులు ఎలా ఉంటారంటే అప్పిచ్చే స్థితిలో ఉంటారు, అప్పు తీసుకునే స్థితిలో ఎప్పుడూ ఉండరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే
నువ్వు నీ ఇంటివారు ప్రభు యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే, నువ్వు విశ్వాసం ఉన్న కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబము అప్పిచ్చే స్థితిలో ఉంటుంది, కానీ అప్పు చేసే స్థితిలో ఉండదు. నెక్స్ట్ ఇంకా దేవుడు చెప్తున్నారు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఆర్థిక ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు. నరుల కష్టం చేతది ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. పేతురు వలేసినప్పుడు ఏమీ దొరకలేని స్థితిలో దేవుడు ఒక్క మాట సెలవిచ్చారు, నువ్వు లోతుగా నడిపించి వలేయని. అక్కడ ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? అంటే ఆశీర్వాదం ఎక్కడుంది? ఆయన కష్టంలో లేదు, దేవుని మాటలో ఉంది ఆశీర్వాదం. మళ్ళీ లాస్ట్కి వెళ్ళేసరికి సేమ్ రిపీట్. మళ్ళీ రాత్రంతా కష్టపడ్డారు వాళ్ళు, ఒక్క చేప కూడా పడలేదు. మళ్ళీ దేవుడు వచ్చి కుడివైపు వలే అన్నారు. 153 గొప్ప చేపలతో ఆ వల నిండిపోయింది. అంటే ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని మాటలో ఉంది. సో ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, నీ బిడ్డలు భిక్షమెత్తే స్థితి ఎన్నటెన్నటికి రాదు. ఈ మాట మనం నిజంగా ఆత్మలో నమ్మితే భయం ఉండదు ఇంక మన పిల్లల గురించి. ఇప్పుడు రేపొద్దున ఫీజు ఎలా కట్టాలా, వాళ్ళని ఎలా పెంచాలా, వాళ్ళకి ఏం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఎలాగా, వాళ్ళ కోసం ₹1 కూడా నేను కూడబెట్టలేదు ఎలా అన్న క్వశ్చన్ మనలో ఉండదు. ఎందుకంటే ఆశీర్వాదం ఇవ్వాల్సింది నువ్వు కాదు, నీ దేవుడు. ఆయన చాలా ధనవంతుడు. ఆయన దగ్గర ఎంత ఉందంట? చాలినంత కృప ఉంది. కృప చూపుటే ఎందు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నీ బిడ్డలకి నువ్వేమి ఇవ్వాలో అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సరైన రీతిలో ప్రభు యందు భయభక్తులు కలిగి నీతిమంతురాలుగా ఉంటే నీ బిడ్డలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. దానిలో నో డౌట్ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దీన్ని మనం రిసీవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నా. మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఇప్పుడే పాట పాడుకున్నాం, యాయీరు కుమార్తె. సో 12 ఏళ్ళు చిన్న పాప. సో ఆ టీనేజ్లో ఉన్న పాప ఏమైందంటే చనిపోయిందంట. మనము చిన్న జలుబు వస్తేనే భయపడిపోతాం, దగ్గు వస్తే భయం, జ్వరం వస్తే భయం, బలహీనతలు వస్తే భయం. ఈరోజు పిల్లలు తింటలేదని ఏడ్చే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను. సరిగ్గా తిండి తినట్లేదు ప్రభువా, వాళ్ళకి ఆకలి పుట్టించు, ఆరోగ్యం ఇయ్యి, ఇలా ఏడ్చే వాళ్ళ లిస్టులో నేను కూడా ఉన్నాను. సో అందరం ఈ విషయంలో ప్రార్థన చేస్తాం, పిల్లలు మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలని. అంటే మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, చనిపోయిన బిడ్డ బ్రతికిద్దని యాయీరు ప్రభు యందు విశ్వాసం ఉంచాడంట. ఆమేన్. మళ్ళీ ఒకసారి మాట చదువుతున్నాను చూడండి, 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆయన ఫెయిత్ ఏ లెవెల్లో ఉందో చూడండి. చచ్చిపోయింది, కానీ నువ్వు వచ్చి చేయి పెడితే బతుకుతుంది. ఈరోజు బలహీనత వస్తే మన ప్రభువు ఆయన హస్తం మన బిడ్డల మీద ఉంచితే వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది, వాళ్ళు మంచిగా తింటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని మనం నమ్మలేకపోతున్నాం. అందుకే ప్రతిదానికి భయమే. మనకు వచ్చిన దానికన్నా మన పిల్లలకు వస్తే ఇంకా భయం. అమ్మో వీడికి జలుబు వచ్చేసిందా, అయిపోయింది. వీడికి జ్వరం వచ్చిందా, అయిపోయింది. ఆడికన్నా ఎక్కువ మనకి డిప్రెషన్. ఇప్పుడు ముందు మనం నీరసం అయిపోతాం, మనం డిప్రెషన్లోనికి పోతాం. సో దేవుడు ఏమంటున్నారు, ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. అయితే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యాయీరులో ఏముంది? గొప్ప విశ్వాసం ఉంది, మామూలు విశ్వాసం కాదు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారా అంటే మార్తా మరియా అవును అని చెప్పలా, కానీ యాయీరు చెప్పాడు, చనిపోయిన నా కుమార్తె నువ్వు వచ్చి చేయించితే బ్రతుకుతుంది ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను, మీరు రండి అని తీసుకెళ్ళాడు వచ్చి. మరి బ్రతికిందా? చూద్దాం. 24వ వచనం, 23వ వచనం. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించి వారిని, అంటే ఆల్రెడీ బరియల్ ప్రోగ్రామ్కి రెడీ చేసేస్తున్నారనమాట. వాళ్ళు గోల్ చేసేవాళ్ళు వచ్చారు, ఏడ్చేవాళ్ళు వచ్చారు,
ఇక అక్కడ పాట రెడీ చేసే వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చేసారు. సో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 24వ వచనం, జనసమూహాన్ని చూసి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించిరి. జనసమూహంను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ చిన్నది లేస్తుందని ఆయన నమ్మాడు కాబట్టి లేచింది. సో ఈరోజు మనం ఎలా నమ్మితే మన బిడ్డల విషయంలో దేవుడు అలా కార్యం చేస్తారు. ఎంతోమంది చాలా బలహీనతలు, సరిగ్గా ఫుడ్ తినక, ఇమ్యూనిటీ లేక బలహీనంగా ఉన్న బిడ్డల విషయంలో నా ప్రభు నా బిడ్డల్ని బలపరచగలడు, శక్తిని ఇవ్వగలడు, స్వస్థత ఇవ్వగలడు అని మనం విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని బిడ్డలు పొందుకుంటారు. ఆమేన్. సో అందుకు మనలో సంపూర్ణ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మరణమే తిరిగి జీవంగా మార్చబడిందంట. బలహీనతలు బలపరచబడలేవా? ఖచ్చితంగా దేవుడు అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక ఫైనల్ చిట్ట చివరిగా ఇంకొక వాక్య భాగాన్ని నేను చూపించి ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం, 21 నుంచి చదివేసుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. సో కనాను స్త్రీ వచ్చి తను చెప్తున్న మాట, నా కుమార్తె. తనకున్న ఆ బిడ్డ ఎలాంటి స్థితిలో ఉందంటే దయ్యం పట్టి బహుగా బాధపడుతూ ఉంది. రోగులను స్వస్థపరిచే దేవుడు దయ్యములను వెళ్ళగొట్టడానికి శక్తివంతుడని ఆమె విశ్వాసం ఉంచింది. ఆమేన్. సో ఆమె బిడ్డ దగ్గరికి ఆయురు వచ్చి చేయి ఉంచితే ఆమె బ్రతికిద్దని విశ్వాసం పెట్టుకుని ఆయన తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ మీద చేయి పెట్టినప్పుడు, చేయి పట్టుకుని లేపినప్పుడు ఆ కుమార్తె లేచింది. కానీ ఈ కనాన్ స్త్రీ ఏంటంటే, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నా కుమార్తెకి విడుదల వచ్చేస్తుందని నమ్మిందంట. ఆమేన్. దెయ్యాన్ని నుంచి విడుదల వస్తుందని నమ్మిందంట. దురాత్మ నుంచి విడుదల వస్తుందని నమ్మిందంట. ఈరోజు చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారో మనకు అసలు ఏం అర్థం కాదు. చాలా మూర్ఖంగా, మొండిగా, చెప్పిన మాట వినకుండా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత అవిధేయత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకంటే, వాళ్ళ మీద దురాత్మల ప్రభావం కూడా ఉంటుంది. అంటే కొన్ని మనకు అర్థం కావు, కానీ దురాత్మల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన పిల్లల్లో నుంచి సాతాను పనిచేస్తూ ఉంటాడు. వాడు మొండిగా ఉన్నాడు అనుకోండి, మనకు మనశ్శాంతి ఉండదు కదా, పీస్ అంతా పోతుంది. అప్పటి వరకు అంత హ్యాపీగా ఉంటాం. ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ హృదయంలో అంతా గలిబిలి, ఇటు తినలేదు అంతే, అక్కడ ఒక గొడవ, నెమ్మది లేని పరిస్థితి. మా ఇంట్లో జరిగే విషయాలు చెప్తున్నా. ఇంకా దుష్టుడు ఎట్లా వాడుకుంటాడంటే అట్లా వాడుకుంటాడు. ఇంకా అక్కడ చూసి ఆ సిచ్యువేషన్ చూసేసరికి ఇంట్లో ప్రశాంతత అంతా పోతుంది. అరిచి గోల్ చేసి గొడవ చేసి. సో ఇదంతటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాడిని దుష్టుడు ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పిన మాట వినరు. మొండితనం, మూర్ఖత్వం. వాళ్ళు బాధపడమే కాకుండా మనల్ని బాధపెడతా ఉంటారు. సో ఇదంతటికీ వెనకాల దుష్టుని యొక్క ప్రభావం. వాడి నుంచి విడుదల పొందాలంటే మన బిడ్డల విషయమై మనము కనాను స్త్రీ వలె దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆమె చెప్తుంది, ఎన్ని రకాలుగా ప్రభు రిజెక్ట్ చేసినా ఆమె వదలలేదు. ఎంతో విశ్వాసాన్ని కనపరిచింది. లాస్ట్కి ప్రభు అంటారు 28వ వచనం, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. అది బలహీనమైన, దురాత్మ ప్రభావమైన, ఎలాంటి పరిస్థితి అయినా మన బిడ్డలకి స్వస్థత ఉన్నది, ప్రభువులో స్వస్థత ఉన్నది. ఆమేన్. సో ఈరోజు మన బిడ్డలు భిక్షమెత్తే పరిస్థితి రాదు. మన బిడ్డలు అనారోగ్యంలో ఉండిపోయే పరిస్థితి ఉండదు. మన బిడ్డలు దురాత్మల ప్రభావంలో పట్టబడిన స్థితిలో ఉండిపోరు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆమేన్.
సో ఈ 3 మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ 3 మాటలను ఎత్తిపట్టి మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. వాడు ఎంత మొండిగా ఉన్నా, ఎంత బలహీనుడిగా ఉన్నా, ఎలాంటి స్థితిలో నీ ఆర్థిక పరిస్థితులున్నా దేవుడు మార్చగలడని ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య భాగములను దీవించునుగాక. ఆమేన్.